యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. బైబిల్ ఏం చెబుతుంది, మనుషులు ఏమి చేయుచున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. 1, సహోదరుణ్ణి ద్వేషించుట. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉన్నదని మీరెరుగుదురు. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషించుట, సహోదరుడు అంటే ఎవరన్నగా క్రీస్తు యొక్క శరీరమనబడిన సంఘములో అంటుకట్టబడిన వాడు మాత్రమే సహోదరుడు. క్రీస్తు యొక్క శరీరమనబడిన సంఘములో అంటుకట్టబడకుండా సంఘమునకు బయట ఉన్నటువంటి వ్యక్తి ఏ మాత్రము నీకు సహోదరుడు కాదు, కానీ పొరుగువాడు మాత్రముగా పిలువబడతాడు. అయితే బైబిల్ ఏం చెబుతుంది, మనుషులు ఏం చేస్తున్నారంటే సహోదరుని ద్వేషించువాడు. ద్వేషించుటంటే అర్థమేంటి? సత్యము విషయంలో ద్వేషించుటనా, లేకుంటే హృదయములో చెడినదై ద్వేషించుటనా? ద్వేషించుటలో 2 ఉద్దేశాలు కలిగి ఉన్నవి. 1, సహోదరుని ద్వేషించుటలో ఒక వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, తన మనసు సరైనది కాకుండా, తన మనసులో ఆత్మీయముగా ఎదగకుండా, తన మనసులో దేవుని యొక్క వాక్యము లేకుండా, లేకుంటే భూ సంబంధమైన వాటి కోసమో, ప్రకృతి సంబంధమైన వాటి కోసమో, లోక సంబంధమైనటువంటి ఆశల కోసమో సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు యందు నిత్య జీవమున్నదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది. 2, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలాగూ ప్రేమించును. చూశారండి, చూసినటువంటి దేవుణ్ణి, కనిపించేటువంటి దేవుణ్ణి ప్రేమించనివాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించనివాడు కనిపించే సహోదరుణ్ణి ప్రేమించలేడు. అంటే ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు, తన చూసిన తన సహోదరుని ప్రేమించువాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుడు ఉన్నాడని మనం నమ్ముచున్నాం కదా. బైబిల్ గ్రంథం చూసి, బైబిల్ గ్రంథమే దైవ గ్రంథము, బైబిల్ గ్రంథము దైవ ఆవేశం వలన కలిగినది, బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మన అందరము కూడా దేవుని యొద్దకు వచ్చి ఉన్నాము. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనమందరము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము. ఆయన కుమారుని యొక్క సారూప్యంలోనికి మనము మార్చబడి ఉన్నాము. ఆయన కుమారుని యొక్క సారూప్యంలోనికి మార్చబడి ఆయన కుమారుని ధరించుకొని ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో నడుచుకునేటువంటి వారిగా ఉన్నాము. అది కేవలము పరిశుద్ధ గ్రంథము ద్వారా ఉన్నాము. అయితే చూడనటువంటి దేవుణ్ణి మనము ఎలా ప్రేమించుచున్నామో, మళ్ళీ కనిపించని సహోదరుని కూడా నువ్వు ప్రేమించాలి. ఎందుకనగా ప్రేమ మరణమంత బలమైనది. బైబిల్ గ్రంథము అంత కూడా ప్రేమించుము. ప్రేమ అనేక పాపములను, అనగా సమస్త పాపములను కప్పిపెట్టును అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ద్వేషించుట అంటే అర్థము, ఒకని హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేనప్పుడు ప్రకృతి సంబంధమైన వాటి కోసమో, లోక సంబంధమైన వాటి కోసమో, శరీర సంబంధమైన అవసరతల కోసమో మనిషిని ద్వేషించకూడదు. ద్వేషము వేరు, హెచ్చరించుట వేరు. ద్వేషించుట వేరు, అసూయ వేరు. ద్వేషము వేరు, కలహము వేరు. ద్వేషము వేరు, దూషణలు వేరు. ఇక్కడ ద్వేషించుట అని ఉంది, దూషణ వేరు, ద్వేషము వేరు. ద్వేషము, దూషించుట, అసూయ, కలహములు, దురునుమానులను, ఇవన్నీ కూడా చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై మనుషుడు వ్యర్థముగా ప్రయాసపడు వారి వలన ఇవి కలుగును. అయితే సహోదరుని ద్వేషించకూడదు. సహోదరుడు అంటే ఎవరంటే క్రీస్తు శరీరము అనబడిన సంఘములో, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే సహోదరుడు. ఒకవేళ క్రీస్తు సంఘములో లేకుండా బయట ఉన్నటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి కూడా సహోదరుడు కాడు.
క్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తే మనకు సంబంధించినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి క్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తి కానటువంటి వాడు మనకు ఏమాత్రము సహోదరుడుగా పిలువబడడు. కారణము యోహాను సువార్త 15వ అధ్యాయంలో తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ ఫలిస్తుంది, ద్రాక్షావళిలో లేకుంటే తీగ ఫలించదు. అనగా క్రీస్తు శరీరం అనబడిన సంఘములో అంటు కట్టబడిన వాడు మాత్రమే సహోదరుడు, అంటు కట్టబడిన వాడు సహోదరుడు కాదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది. అయితే సహోదరుని ద్వేషించువాడు వాని యందు నిత్య జీవము కలదు, నిత్య జీవం ఉండదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభములు.